బూడిద గుమ్మడికాయ కూర. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. బూడిద గుమ్మడికాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బెల్లం చిటికెడు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బూడిద గుమ్మడికాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇలా కట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకున్నా. బూడిద గుమ్మడికాయ ఇది విరివిగా చక్కగా ప్రతి మార్కెట్లో, ప్రతి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కూడా మనకు దొరికేటువంటి ఒక చక్కటి కూరగాయ. అయితే బూడిద గుమ్మడికాయ గురించి చెప్పాలి అంటే ఇది చక్కగా నీరు బాగా ఉండేటువంటి ఒక వెజిటబుల్ కిందికి వస్తుందండి. బరువు బాగా తగ్గిస్తుంది, ఫ్యాట్ మన ఒంట్లో ఉండేటువంటి కొవ్వును కూడా చాలా బాగా కట్ చేస్తుంది. అలాగే బూడిద గుమ్మడికాయ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే హై బీపీ బాగా ఎక్కువగా ఉన్న వాళ్లకు బూడిద గుమ్మడికాయతో కూరల్లాగా చేసి పెట్టడము, లేదు అంటే రసాన్ని జ్యూస్ లాగా అంటే మనకు గ్లాస్ నిండా తీసి వాళ్ళకి ఇవ్వడము అలా చేస్తూ ఉంటారు. అలా హై బీపీ, తర్వాత బ్లడ్కి సంబంధించి మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా ఈ బూడిద గుమ్మడికాయ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గేటప్పుడు కూడా మనకి బూడిద గుమ్మడికాయ రసాన్ని పరగడుపునే పొద్దునే తీసుకోమంటారు. అంటే ఒంట్లో కొవ్వుని కట్ చేస్తుంది, ఇంతకుముందు అనుకున్నట్టు ఒంట్లో కొవ్వుని కట్ చేస్తుంది. కాబట్టి ఇలా మనకి బూడిద గుమ్మడికాయ మన చర్మానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటారు, అందులో గింజలు ఉంటాయి కదా, సో దాంతో చక్కగా అంటే దాన్ని రుబ్బుకోవడము ఏదైనా చేసి ఆ రసాన్ని మన మొహానికి చక్కగా పట్టించుకొని ఒక మసాజ్ లాగా చేసుకున్నట్టయితే మన చర్మ కాంతి కూడా బాగా పెరుగుతుందట. సో మరి ఆడవాళ్ళు మీరే బాగా వినాలి. ఈసారి బూడిద గుమ్మడికాయని మీరు ఇంటికి తెచ్చుకొని ఏ పులుసో కూర తయారు చేసుకునేటప్పుడు వాటి గింజల్ని మీ చర్మానికి చక్కగా ఉపయోగించుకోండి, చాలా అందంగా తయారవుతారు. మరి ముందుగా బూడిద గుమ్మడికాయ కూర అన్నాం కాబట్టి దీనికి చాలా ఇది సాత్వికంగా ఎక్కువ ఏం హడావిడి లేకుండా చేస్తున్నాం అనమాట. ఈ వంటను మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాం. స్టవ్ వెలిగించేసి ఇప్పుడు నేను చేసే కూరలో మార్పులు చేర్పులు మీరు చేసుకోవచ్చు, తర్వాత ఎలాగో కూడా చెప్తారు. ముందుగా 2 స్పూన్ల నూనె, నూనె కాస్త వేడైన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. అయితే నేను ఈ బూడిద గుమ్మడికాయ కూరలో అది ఎక్స్ట్రా ఏది వేయట్లేదు. అంటే టమాటా ముక్కలు కానివ్వండి, ఈ ముక్కలు ఆ ముక్కలు ఏది వేయట్లేదు. కేవలం బూడిద గుమ్మడికాయ అచ్చంగా అది మాత్రమే ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను అనమాట. మీరు కూడా ఏంటి అంటే మీరు ఒకవేళ మీకు పిల్లలు తినాలి, లేకపోతే కొంచెం గ్రేవీ లాగా అవ్వాలి, కాస్త మసాలా తగలాలి అంటే కనుక మీరు మీకు ఉల్లిపాయలు అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మన అమృతం ఎప్పుడు సాత్వికంగానే ఆహారం వండుతాం కాబట్టి మేము ఈ విధంగా వేస్తున్నాం అనమాట. నూనె కూడా వేడని చూసారా. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త శనగపప్పు. శనగపప్పు కాస్త వేగిన తర్వాత కొంచెం మినప్పప్పు, సన్న మినప్పప్పు అయినా వేసుకోవచ్చు, గుండు మినప్పప్పు అయినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు కాస్త పసుపు, ఇలా మనం పసుపు కూడా వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. నూనె వేడైనప్పుడు నేను కరివేపాకు వేస్తూ ఉంటాను, చాలా వీడియోస్లో నేను చెప్పాను. ఇది కొంచెం మనకు పోపు సిద్ధమైపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి బూడిద గుమ్మడికాయ ముక్కల్ని మన కూరలో వేసేస్తున్నాం. దీన్నే మనం పులుసులాగా కూడా చేసుకోవచ్చండి. ఎలా అంటారు, చింతపండు రసం వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని ఆ తర్వాత బూడిద గుమ్మడికాయ వేసుకొని మగ్గిస్తే అది పులుసు అవుతుంది. అందులో చక్కగా మెంతి పొడి అవన్నీ వేసుకుంటే అదొక రకమైన వంట. టమాటా ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకుంటే అదొక రకమైన చపాతీ కూరలాగా బాగుంటాయి. ఇదేంటి అంటే చక్కగా అచ్చంగా చెప్పాను కదా, కూర మాత్రమే బూడిద గుమ్మడికాయ ముక్కలు మాత్రమే వాడుతాను అనమాట. ఈ ముక్కలు త్వరగా మగ్గాలంటే కాస్త ఉప్పు వేసుకుందాం. మనకు చాలా త్వరగా అయిపోతుంది కూర, నీరు కదా చాలా త్వరగా అయిపోతుంది. మీకు బూడిద గుమ్మడికాయ గురించి ఇంకో చక్కటి రహస్యం చెప్పనా. బూడిద గుమ్మడికాయ మనము వండుకునేటప్పుడు దాని తొక్క తీస్తాం కదా, దాని తొక్కని అలాగే దాని గింజల్ని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించిన తర్వాత వడగట్టిన తర్వాత వచ్చేటువంటి ఆ నూనెను చక్కగా మన తలకు అప్లై చేసుకున్నట్టయితే
తెల్ల వెంట్రుకలు ఏవైనా ఉంటే అవి కాస్త నల్లబడ్డము, తర్వాత మన జుట్టు కూడా చాలా మృదువుగా మెత్తగా అవ్వడము, జుట్టు రాలిపోవడం తగ్గడము జరుగుతుంది. మరి ఆడవాళ్ళకి ఎంత బాగా ఉపయోగపడుతుంది చూసారు. చర్మానికి మంచిదని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మన జుట్టు కూడా చాలా మంచిది. అంటే జుట్టు అనేది అందరికీ ఆడమగా తేడా లేకుండా అందరికీ అవసరమే అనుకోండి. ఇలా మన ఇంట్లోనే మన ఫ్రిడ్జ్లోనే ఎన్నో రకాల పదార్థాలతో మన చర్మానికి మన జుట్టుకు మన ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయో కాకపోతే మనకు తెలియదు. తెలిసినా కూడా బద్ధకంతో అప్పుడప్పుడు వాడమన్నమాట. బద్ధకం అనే విషయాన్ని మాత్రం మన లైఫ్లో పక్కన పెట్టేస్తే ఓహో ఇప్పటికీ మనం ఎక్కడో ఉండేవాళ్ళం తెలుసా. అదొక్కటి ఏం చేస్తాంలే, అబ్బా ఇప్పుడు ఎందుకులే, ఇవన్నీ ఉంటాయి చూసారా. అది ఒక్కటి లేదనుకోండి అసలు సూపర్ అన్నమాట. అందుకే మీ పిల్లలకు కూడా ఎప్పుడైనా చెప్తూ ఉండండి, బద్ధకంగా ఉండకండి అని చెప్తూ ఉండండి. మీరున్నా పర్వాలేదు, వాళ్ళకి మాత్రం చెప్పాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి అంటే వేసుకోవచ్చండి. లేదు అంటే ఇష్టం లేని వాళ్ళు ఆ చిరు తీపి వద్దు అనుకునే వాళ్ళు వదిలేయచ్చు. ఎందుకంటే ఇందులో మనం ఏం చింతపండు వేయట్లేదు కాబట్టి బెల్లం కూడా వేయాల్సిన అవసరం లేదు. ఊరికే జస్ట్ కొంచెం ఆ రుచి కోసము వేస్తున్నా అంతే. మీరు ఇందులో ఒక చిరు చింతపండు గుజ్జు ఒక స్పూన్ అలా వేస్తాను, కొంచెం ఆ పులుపు రుచి కావాలి అంటే మీరు అలా కూడా ప్రయత్నించవచ్చు. ఇంకా అన్నీ వేసేసుకున్నామండి. ఇందులో ఏ పొళ్ళు వేయట్లేదు. మీరు కావాలంటే ఇందులో కాస్త ధనియాల పొడో, జీలకర్ర పొడో, నువ్వుల పొడో ఇలాంటి పొడులు ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టము. నేను ప్రస్తుతానికి ఏం వేయట్లేదు. అదే చెప్పాను కదా, ఈ కూరను నేను చేసే విధానం ఇది. దీన్ని మీరు ఇంకోలా చేసుకోవాలి అంటే కూడా హాయిగా దీంట్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కానీ ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే మన బూడిద గుమ్మడికాయ. దాన్ని మాత్రం చాలా చక్కగా ఒక కప్పు నిండా వేసుకొని హాయిగా తినండి. ఇలా చక్కగా కలిపేసుకున్నాక కొంచెం నీళ్లు పోసుకుందామండి. కొంచెం మన ముద్దకూరలాగా అవుతుంది ఇది చివరిగా. ఇది ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే చక్కగా దగ్గర పడుతుంది. నీళ్ళు అవన్నీ కూడా బాగా ఇమికిపోతాయి కాబట్టి చక్కగా కూర కూడా మనకు సిద్ధమైపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చేసేసుకొని చక్కగా అలంకరించబడినటువంటి మా ప్లేట్లో వేసేసుకుందాం. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో మనకు అర్థమైపోతుంది. ఇలా చక్కగా వేడివేడిగా ఆరోగ్యకరమైన బూడిద గుమ్మడికాయ కూర సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బూడిద గుమ్మడికాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బెల్లం చిటికెడు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బూడిద గుమ్మడికాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత అందులో బూడిద గుమ్మడికాయ ముక్కలు, సరిపడా ఉప్పు, బెల్లం వేసి కాస్త నీళ్లు పోసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బూడిద గుమ్మడికాయ కూర రెడీ.